సర్వభూత శరణ్యాయ సర్వజ్ఞాయ నమో నమః వాసుదేవాయ భక్తానాం సర్వకామప్రదాయినే. శ్రీ వైకుంఠాన్నైనా విడిచి ఉండేటువంటి స్వామి శ్రీవారి భక్తులను నీడలా వెన్నంటి కాపాడుతూ ఉంటాడు. అటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి ప్రసన్నమైనటువంటి సేవ వసంతోత్సవం. నిత్యం శ్రీవారికి వసంతోత్సవం చేయించే భక్తుల యొక్క జీవనం ఆనందమయంగా సాగుతుంది అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. తాళ్లపాక అన్నమయ్య ఆ నిత్య వసంతోత్సవాన్ని కలువ వసంతం, బంగారు వసంతం, కర్పూర వసంతం, వెన్నెల వసంతం, మంచినీళ్ల వసంతం, కెందామర వసంతం, ముత్యాల వసంతం, వలపుల వసంతం, కొమ్మల వసంతం, సిగ్గుల వసంతం, నెయ్యపు వసంతం, పుప్పొడి వసంతం, జవ్వాది వసంతం అని రకరకాల వసంతాలను తన సంకీర్తనలతో అభివర్ణించాడు. స్వామివారి యొక్క వసంతోత్సవ వైభవం శ్రీకారం చుట్టుకున్నాక స్నానయోగ్యమైనటువంటి శాటీలను అలంకరింపజేస్తారు. అలా స్వామివారు ప్లోత వస్త్రాలను ధరించిన తరువాత అర్చక స్వాములు ముందుగా క్షీర స్నపన చేసేటప్పుడు క్షీరసాగర శయనుడికి జరిగేటువంటి సేవ కదా అని మనం భావన చేస్తాం. స్వామివారికి వెంటనే శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. అలా క్షీర అభిషేకం తరువాత దధితో, మధువుతో, అలాగే హరిద్రాజలాదులతో స్వామివారికి స్నపన జరుగుతూ ఉంటే మధ్యలో శుద్ధ జలాలు పోస్తూ ఉంటారు. ఆగమ సంప్రదాయంలో స్నపన తిరుమజ్జనంలో చక్కటి జలాన్ని కూడా వేయాలి అన్నారు. అది ఎటువంటి జలము అనంటే సూర్యరశ్మి సోకనటువంటి జలము అన్నారు. మరి సూర్యరశ్మి సోకనటువంటి జలం ఎక్కడ లభిస్తుంది అని ఆగమ విధులైనటువంటి మహర్షులు ఆలోచించి నారికేళముల్లో ఉండేటువంటి జలములు అవి శుద్ధ జలములు, సూర్యరశ్మి సోకని జలములు అని చెప్పి భావించి జరిగేటువంటి అభిషేకంలో ఈ పరమ పవిత్రమైనటువంటి నారికేళ జలాన్ని కూడా సమర్పించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. స్నాన వేదిక పైన ఆ స్నానయోగ్యమైనటువంటి వస్త్రాలను అలంకరింపజేసుకుని తిరుమంజనంలో ఉభయదేవేరీ మనోహరుడైన శ్రీనివాసుడు సమస్త జనుల యొక్క హృదయాలలో చల్లని భావాలను ఆయన సమర్పిస్తూ ఉంటాడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్యపదమైన ఆ స్వామిని ఎవరైతే ఈ ఆర్జిత వసంతోత్సవంలో స్నపన తిరుమజ్జనంలో వీక్షిస్తారో వారి జన్మ చరితార్థము తాపత్రయ విమోచకము. తస్మాత్ జాతా అజావయః తత్పురుషం యదధుః ప్రతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరుదరస్య యద్వైశ్యః అధ్యాగోత్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజాయత ముఖారింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత ఆభ్యాసీదంతరిక్షం శీర్ష్ణాద్యౌ సమవర్తత అభ్యాంభుభిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదని యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహరాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః అభ్యస్తంభూతః పృథివ్యేరసాచ్చ విశ్వకర్మణः సమవర్తతాధి తస్య త్వట్టా విరధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి
गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यादपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे प्रीच्यते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अवं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमन्नित्यं विश्वन्नारायणगं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायणपरं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाचकं हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगो शिलाभिस्तुलम्बत्या घोषसन्निभम् तस्यान्देषु चिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजं दक्षन्नाहारमजरः कविः सन्तापयति स्वन्देहमापाततलमस्तकम् तस्य मध्ये वह्निजिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यतमध्यस्था विद्युल्लेखे वभास्वरा श्रीवारशोकवर्तन्मे पीताभास्यात्तनोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा सचिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममेरजागुंसि यो अस्कभाजदुत्तरगुंसधस्थं विचक्रमाणस्त्रेधोरुगाय विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णो स्न्यप्त्रे स्थो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा परस्य प्रियमभिपाथो अस्या यत्र देवयवो मदन्ति उरुक्रमस्य दहि बन्धुरित्था पदे परमे मध्व उत्सः तद्विष्णुस्तवदे वीर्याय न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा रोमात्र जातनुमावृधाना समन्वज्ञमन् अदृष्टे दर्शनोत्कण्ठ दृष्टे विच्छेदभीरुत नादृष्टेऽपि न दृष्टेऽपि भवता लभ्यते సుఖం. ఆర్జిత వసంతోత్సవంలో భక్తులందరూ కూడా స్వామి నిన్ను ఈ స్నపన తిరుమంజనంలో మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తూ ఉంటే దర్శించాం. అదృష్టే దర్శనోత్కంఠ, చూడనప్పుడు ఎప్పుడు ఈ నిత్య వసంతోత్సవ చక్రవర్తిని వీక్షిస్తాము అనేటువంటి బెంగ, చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ వసంతోత్సవరాయుని యొక్క
దివ్యమైనటువంటి మహోత్సవం పరిపూర్ణమైపోతుందో, స్వామి వెళ్ళిపోతాడో అనేటువంటి ఆవేదన కలుగుతుంది. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆ వసంతోత్సవరాయుడు చల్లని కాంతులీనుతూ శుద్ధ సత్వగుణ సంపన్నుడై దహరాకాశంలో చిన్నొందాలి అని చెప్పి అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. స్వామి వసంతోత్సవరాయ, మా జీవనాన్ని ఈ తాపత్రయాలను దూరం చేస్తూ చల్లని కాంతులు పంచుతూ నీవు ఎల్లవేళలా మాకు తోడు నీడై ఉండు అని చెప్పి జాలిగుండెల వాడైన ఏడుకొండల స్వామిని వేడుకుంటూ ఉన్నారు. సహస్రధార పళ్ళెంతో ఆ అభిషేకాన్నుంది తులసి మాలలతో శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామి చెన్నొందుతూ ఉన్నారు. తులసి విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటిది, అందుకే విష్ణుప్రియా తులసి అని అన్నారు. స్వామివారికి అనేకమైనటువంటి మూలమూర్తి పూజలలో మనం తులసిని కూడా వినియోగించడం దర్శిస్తాం. స్వామివారికి ఆ సహస్రనామాదులు పూజ అయిన తరువాత ఆ సమర్పింపబడినటువంటి తులసిని శ్రీ మహావిష్ణువు నెత్తిన ఉంచుతారు. అటువంటి స్వామి సహస్రధార పళ్ళె ధారలతో తులసి మాలికలతో అత్యంత ప్రసన్నుడై గోచరమవుతూ ఉన్నాడు. స్వామివారికి అమ్మవార్లకు పాదాది శిరసాదిగా చందనాన్ని అలది విలాసంగా రక్తచందనాన్ని నుదుట ఉంచి తిరిగి శుద్ధ జలాలతో స్నపన చేయించిన అర్చక స్వాములు ఎంతటి ధన్యులు. స్వామివారి స్నపన జలాన్ని పూతోభవ అని భక్తులందరిపైన కూడా ప్రోక్షణ చేస్తారు. వసంతోత్సవంలో వివిధ హారతుల మధ్య నిత్య వసంత చక్రవర్తి విలక్షణంగా గోచరిస్తూ తన చల్లని చూపులతో చిరుదరహాసాలతో సకల లోకాలను రక్షించే సుందర దివ్యస్వరూపుడు. పురుషః సహస్రరాజాయ సర్వస్తోమోదిరాత్రముత్తమభవతి సర్వస్యాస్తి సర్వస్యజిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరి ఓం.